గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, జగుడాకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయండి. అసెంబ్లీ ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత కొంత చెదురుముదురు సంఘటనలు తప్ప పీస్ఫుల్గా జరిగాయి. ఆఫ్టర్ ఎలక్షన్స్ మీకు పల్నాడు ఏరియాలో కొంత హింస చెలరైంది. అయితే ఈ అసెంబ్లీ ఎలక్షన్ ముగిసిన తర్వాత ఎవరి ప్రిడిక్షన్ వాళ్ళు చెప్తున్నారు. ఎన్డీఏ వాళ్ళే గెలుస్తామని, వైసీపీ వాళ్ళే గెలుస్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ మనం గమనించాలండి. లాస్ట్ ఎలక్షన్ కన్నా ఈ ఎలక్షన్లో కొంత ఓటింగ్ పర్సంటేజ్ కొంచెం పెరిగింది. జనరల్గా సెఫాలజిస్టులు ఏం చెప్తారంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే అది కొంత ప్రభుత్వ వ్యతిరేకత అయ్యే అవకాశం ఉందని చెప్తారు. ఇది ఒక ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈసారి 26 లక్షల కొత్త ఓటర్లు వచ్చారండి. ఈ 26 లక్షల మంది ఎవరి వైపు మొగ్గు చూపారు, ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఎంప్లాయీస్ అనేది క్లియర్ కట్ పిక్చర్ వచ్చింది. ఎక్కువ పర్సంటేజ్ 75 to 80% కూటమికి సపోర్ట్ చేశారు. సో పొజిషన్ అదండి. అంటే ఈరోజు కూడా ఇంకా క్లారిటీ రాలేదు. బట్ ఎవరి మటుకు వాళ్ళు చెప్తాను మేము గెలుస్తామని. మీ కామెంట్ రూపంలో చెప్పండి, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు.